హాయ్ ఎవ్రీవన్. మనకి సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ నుంచి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ సిఎస్ఐఆర్ అనేది మనకి బెంగుళూరు నుంచి వచ్చింది ఈ నోటిఫికేషన్. మనకి యాక్చువల్‌గా హైదరాబాద్‌ల సి 3 సిఎస్ఐఆర్‌లు ఉన్నాయండి. కాబట్టి మనకి ఈజీగా ట్రాన్స్‌ఫర్ దొరుకుతది. కాబట్టి దీన్ని కంపల్సరీగా అప్లై చేసుకోండి. మనకొచ్చేసి ఇది ఆఫ్‌లైన్ అప్లికేషన్ అండి. ఆన్‌లైన్ కాదు ఇది. మనకి ఆఫ్‌లైన్ గాబట్టి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగుంటది. మనకి ఎప్పటినుంచంటే 12/8/2026 అంటే ఆగస్టు 12 నుంచి మనకి సెప్టెంబర్ 21 లోపు మనం ఈ అడ్రెస్ సిఎస్ఐఆర్ అడ్రెస్ బెంగుళూరు అడ్రెస్ ఉంది గదా! ఆ అడ్రెస్‌కనేది పోస్ట్ జేయాలి. ఏ విధంగా పోస్ట్ జేయాలి? ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ జేయాలనేది మీకు ఈ వీడియోలో లాస్ట్‌లో జెప్తాను. ఇంక మనం నోటిఫికేషన్‌లోకెళ్తే మనకి ఎంటీఎస్ పోస్ట్ కోడ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మనకి 6 వేకెన్సీ ఉన్నాయి. ఎస్టీ 1, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1, ఓపెన్‌లో 2 ఉన్నాయి. తక్కువ వేకెన్సీ ఉన్నాయి గదా! అని నెగ్లెక్ట్ చేయకండి. మనకి తక్కువ వేకెన్సీలనే చాలామంది జాబ్ కొట్టినోళ్ళున్నారు బయట. ఎందుకంటే అప్లికేషన్‌లనేయి చాలా తక్కువగొస్తుంటాయి. మనకు అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్. కాబట్టి ఏజ్ లిమిట్ గూడా చాలా తక్కువగుంది గాబట్టి ఎవరైతే 25 ఇయర్స్ బిలో ఉన్నారో వాళ్ళు అప్లై జేయడానికి ట్రై జేయండి. మనకి ఓబీసీ వాళ్ళకొచ్చేసి 28 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటది గాబట్టి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 30 ఇయర్స్. మనకొచ్చేసి పే లెవెల్ 1 అండి. 18,000 బేసిక్ పే ఉంటది. మీకు బెంగుళూరు గాబట్టి మినిమమ్ మీకు 36,000, 37,000 దాకా మీకొస్తదండి సాలరీ. మనకి ఎస్ఎస్‌సి 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోద్ది. మనకి ఎంటీఎస్ ఎక్కడ పడ్డా మనకి 10థ్ క్లాస్ అడుగుతాడు. కాబట్టి 10థ్ క్లాసే గాబట్టి అందరూ అప్లై జేసుకోండి. ఇది ప్యూర్‌లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబు సిఎస్ఐఆర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ జెప్పినా గదా! ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అని. ఓబీసీకి 3 అంటే 28 వీళ్ళకి 30 ఇయర్స్. మనకి పీడబ్ల్యూడీ అన్‌రిజర్వ్డ్ ఉంటది గదా! వాళ్ళకొచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అండి. పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ 15 ఇయర్స్ అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వచ్చేసి 13 ఇయర్స్. మనకి 28 + 13 ఏందంటే 38 ఇయర్స్ అండ్ సేమ్ మనకి ఇదొచ్చేసి 35 ఇయర్స్ అండ్ ఇదొచ్చేసి 40 ఇయర్స్. ఎవరికి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 3 ఇయర్స్ అండ్ డైవర్స్‌డ్ ఉంటది కదండీ! విడోస్ అండ్ డైవర్స్ వాళ్ళకొచ్చేసి 35 ఇయర్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 40 ఇయర్స్ విడోస్‌లనే. మనకి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటదంటే ఓఎంఆర్ బేస్డ్ ఉంటదండి. మల్టిపుల్ క్వెషన్స్. మనకి ఇంగ్లీష్, హిందీ, కన్నడ. మనకి బెంగుళూరులో పడ్డది కాబట్టి కన్నడ పెట్టిండు. యాక్చువల్‌గా మనకి ఇంగ్లీషు, హిందీ అనేది కంపల్సరీ వస్తది పేపరు. మనం కావాలంటే ఎవరైతే కన్నడ వచ్చుంటదో వాళ్ళు కన్నడ పెట్టుకుంటే అయిపోద్ది. మనకొచ్చేసి 10థ్ స్టాండర్డ్ 10థ్ క్లాస్ లెవెలే అడుగుతారండి. మనకు టోటల్ వచ్చేసి 150 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ టైము. మనకి సిలబస్ ఏందంటే జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్కులు. మనకి ఒక్క క్వెషన్‌కొచ్చేసి 3 మార్క్స్ అండి. 75 మార్క్స్. 1 నెగెటివ్ మార్క్ ఉంటది. 1/3 అండ్ మనకి క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ 25 క్వెషన్స్ అండ్ జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ అండి. అండ్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 50 క్వెషన్స్. మనకి జనరల్ అవేర్‌నెస్ ఇంగ్లీష్‌లోనే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. ఎవరైతే దీనికి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళొచ్చేసి జనరల్ అవేర్‌నెస్ అండ్ ఇంగ్లీష్ అనేది కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి చదివేటప్పుడు. మనకొచ్చేసి ఇదొచ్చేసి ఎస్ఎస్‌సి టైప్ ఉందండి. ఎస్ఎస్‌సి ఎంటీఎస్ ఉంటది కదా! సేమ్ అదే టైప్ ఉన్నది. కాబట్టి ఎస్ఎస్‌సి అండ్ రైల్వే వాటికి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఈ నోటిఫికేషన్‌ని ఒకసారి చూడండి. మనం ఏ మన అప్లికేషన్ ఫార్మ్ ఉంటది కదా! అప్లికేషన్ ఫార్మ్ అనేది అడ్రెస్ ద డైరెక్టరేట్ ఆఫ్ సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ సిఎస్ఐఆర్ నాల్ అంటారు వీటిని. అండ్ పోస్ట్ కోడ్ వచ్చేసి 1179 హాల్ ఎయిర్‌పోర్ట్ రోడ్, కొడిహెల్లి, బెంగుళూరు. ఈ పిన్ కోడ్ వచ్చేసి 560017 కర్ణాటక. ఇదండి మీ ఎన్వలప్‌ల మీరు 2 ఉంటది కదా! 2 అడ్రెస్ అనేది దీనికి పంపాలి. ఆఫ్‌లైన్ అప్లికేషన్ కాబట్టి ఇది. మనకొచ్చేసి 500 డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలండి. డీడీ అంటారు వీటిని. రూ. 500 తీయాలి. ఎక్కడ తీయాలంటే ఇది ఏ అడ్రెస్‌కి తీయాలంటే సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్
పేయబుల్ అట్ బెంగుళూరు అని పెట్టాలండి. బెంగుళూరు అని పెట్టి డిమాండ్ డ్రాఫ్ట్ అనేది కంపల్సరీ తీయాలి. ఆ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది దానికి ఎన్‌క్లోజ్డ్ చేసి హార్డ్ కాపీస్ ఉంటాయి గదా! వాటికి ఎన్‌క్లోజ్ చేసి కంపల్సరీ పంపాలి. డిమాండ్ డ్రాఫ్ట్ పంపియకపోతే మాత్రం అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితది. కంపల్సరీ రిజెక్ట్ అయిపోద్ది. మనకి ఎస్సీ అండ్ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ ఉమెన్ ఉన్నది గదా! వీళ్ళకనేది అప్లికేషన్ ఫీ అనేది ఉండదండి. మిగతా వాళ్ళందరికీ అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటది. మనకి ఎవరికుంటదంటే ఓపెన్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉన్నది గదా! ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కే ఫీజున్నది. ఈ ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి ఫీజ్ లేదు గాబట్టి మీరనేది కంపల్సరీ దీనికి అప్లై చేసుకునేదానికి ట్రై జేయండి. చేసేయండి అప్లికేషన్ ఏం లేదు. మనకి లా లాస్ట్‌కి మీరు చెక్ లిస్ట్ అనేది ఒకటి ప్రిపేర్ జేసుకోండి. ఏందంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూ. 500 ఒకటి. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి గదా! ఒకటేమో అతికియాలి. ఒకటేమో అందులోనే పెట్టాలి. ఎన్వలప్ కవర్‌లో పెట్టాలి. అండ్ అప్లికేషన్ ఫార్మ్‌లో సిగ్నేచర్ ఒకటి చెక్ చెక్ చేసుకోవాలి. అంటే చెక్ లిస్ట్ అంటే మనం ఇవన్నీ పెట్టినామా లేదనేది లాస్ట్‌కి చెక్ జేసుకోవాలి. అండ్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ మనము సర్టిఫికేట్స్ ఉంటాయి. జిరాక్స్ కాపీస్ ఉంటాయి గదా! దాని కింద అనేది సిగ్నేచర్ కంపల్సరీ పెట్టాలండి. చాలా మంది సిగ్నేచర్ పెట్టక రిజెక్ట్ అయ్యే అప్లికేషన్ చాలా ఉంటాయి. అండ్ 10థ్ క్లాస్ ఉంటే 10థ్ క్లాస్ కంపల్సరీ గదా! 10థ్ క్లాస్ మీద ఏమన్నా మీకు ఇంటర్, డిగ్రీ అలాంటివి ఏమన్నా ఉన్నా గూడా వాటి మీద గూడా కంపల్సరీ సిగ్నేచర్ అనేది పెట్టాలి. ఇదొచ్చేసి అప్లికేషన్ ఫార్మ్. ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది నోటిఫికేషన్‌లోనే ఉన్నది. ఈ నోటిఫికేషన్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. మన అప్లికేషన్ ఫార్మ్ ఉంది గదా! ఈడ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ ఏసేసుకొని, ఈడ పోస్ట్ కోడ్ మన ఎంటీఎస్ గదా! ఆ పోస్ట్ కోడ్ ఎంటీఎస్ అని రాసుకొని, మనకి సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీ మన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉంటది గదా! ఆ ఫోటో మీద క్రాస్‌కి ఇట్లా సిగ్నేచర్ పెట్టేసేయాలి. అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఓన్లీ క్యాపిటల్ లెటర్స్‌లోనే రాయాలి. అండ్ ఫాదర్ నేమ్ అండ్ ఆ మదర్ నేమ్ ఆర్ గార్డియన్ అని ముగ్గురిట్లో ఏదో ఒక పేరు రాస్తే సరిపోద్ది. డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌లీ ఎయాలండి. రాంగ్ అయితే అస్సలెయొద్దు. మనకి ఏజ్ అనేది ఎప్పుడుంది క్లోజింగ్ డేట్ లోపు. అంటే మనకి సెప్టెంబర్ 21 ఉంది గదా! ఆ 21 లోపు మనకి ఎంత ఏజ్ ఉందనేది. జెండర్ అనేది అండ్ రిలీజియన్ అండ్ కేటగరీ ఓపెన్ ఆర్, ఈడబ్ల్యూఎస్ఆర్ మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మనకి కరస్పాండెంట్ అడ్రెస్ మనం ఏ అడ్రెస్ అయితే ఇప్పుడు ఉంటున్నామో అది అండ్ పర్మనెంట్ అడ్రెస్ అనేది మీరెక్కడ పర్మనెంట్ ఆధార్ కార్డ్ ఉంటది గదా! ఆధార్ కార్డ్ అడ్రెస్ పర్మనెంట్ అడ్రెస్ ఉంటది గదా! అది పెట్టుకోవాలి. లేదా 2 ఒకటైతే మీరు పర్మనెంట్ అండ్ కరస్పాండెన్స్ ఒకటే అయితే ఇది ఇక్కడ సేమ్ రాసేయండి. ఇక్కడ ఇది అండ్ మొబైల్ నంబర్ అనేది మీ యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబరే రాయండి. మీ పర్సనల్ నంబర్ అయితేనే రాయండి. అండ్ ఈమెయిల్ ఐడీ కూడా సేమ్ యాక్టివ్‌గా ఉండాలి. ఏదైనా అప్డేట్ ఉంటే ఈమెయిల్ ఐడీకి ఈ మొబైల్ నంబర్‌కి అనేది అప్డేట్ వస్తది. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఈడ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎస్ఎస్‌సి, బోర్డ్ వచ్చేసి ఎస్ఎస్‌సి లేదా ఈడ మెట్రిక్యులేషన్ అని పెట్టేసేయండి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సెంటేజ్ ఆఫ్ ద సీజీపీఏ, సబ్జెక్ట్ మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నాయా? అంటే మీకు హైర్ క్వాలిఫికేషన్ ఆర్ టెక్నికల్ ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా ఈడ పెట్టేసేయండి. ఇక్కడ అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ వచ్చేసి మీ 10థ్ క్లాస్‌లో ఎలా ఉందో డిటో అలానే రాయండి ఇక్కడ. మనకి డిమాండ్ డ్రాఫ్ట్ ఉన్నది కదా! 500 ఓబీసీ వాళ్ళు ఓపెన్ వాళ్ళకి వాళ్ళ అమౌంట్ ఎంత? డిమాండ్ డ్రాఫ్ట్ నంబరు, డేటు, బ్యాంక్ ఏ బ్యాంక్ నుంచి ఇష్యూ అయింది? ఫేవర్ ఆఫ్ మనకి చెప్పినా గదా! సీఎస్ఐఆర్ నాల్ అని అది రాసేయాలి ఇక్కడ. డిక్లరేషన్ రాసేసి ఈడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది పెట్టేసేయాలి. ఈ సిగ్నేచర్ అనేది ఇక్కడ సేము ఈ దాని మీద సిగ్నేచర్ సేమ్ ఉండాలండి. మీ అప్లికేషన్ ఫార్మ్ మీద మీకు అక్కడ సర్టిఫికేట్స్ ఉన్నాయి గదా! జిరాక్స్ కాపీస్ దాని మీద సిగ్నేచర్ సేమ్ ఉండాలి. ఎన్‌క్లోజర్స్ మీరేమేమి ఎన్‌క్లోజర్స్ పెట్టిర్రు? 10థ్ క్లాసు, క్యాస్ట్ ఉంటే క్యాస్టు, హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే హైయర్ క్వాలిఫికేషన్, ఆధార్ కార్డు ఇలా పెట్టేసి మనకి చెప్పినా గదా! సీఎస్ఐఆర్ అడ్రెస్ అని. ఈ అడ్రెస్ చెప్పినా గదా! ఈ అడ్రెస్‌కనేది పోస్ట్ చేయాలి ఎన్వలప్ కవర్ మీద. అడ్రెస్ మాత్రం కరెక్ట్ రాయండి. మనకి ఎన్వలప్ కవర్ పైన ద పోస్ట్ ఫర్ అప్లైడ్ అని జెప్పేసి ఎంటీఎస్ అని రాయండి. మనకి ఎన్వలప్ పైన ఉంటది గదా! ఎన్వలప్ మీద ఎన్వలప్ అనేది కొంచెం
ఎక్కువున్నది తీసుకోండి. మామూలు పల్సగున్నది తీసుకోకండి. ఎందుకంటే ఇది రెయినీ సీజన్ గాబట్టి ఎక్కడైనా వాటర్ ఉండవు గానీ, మనం పోస్ట్ ఆఫీస్‌లో పంపిస్తే ఉండదు గానీ చెప్పలేమండి. మన సేఫ్‌లీ మనం ఉండాలి. మనం ఏ విధంగా అంటే స్పీడ్ పోస్ట్, కొరియర్ ఈ రెండిటి ఏ విధంగా అయినా చేయొచ్చు. కాబట్టి మీరు కొంచెం తిక్కుగున్నది పెట్టండి. మన మన ఛానెల్‌లో ఇది, ఇది ఓన్లీ అఫీషియల్ నోటిఫికేషనే అండి. అయితే నేను ఏఓసీ ఉంది గదా! మన ఆర్మీ క్రాప్స్ సికింద్రాబాద్‌ది. అదనేది అందరూ అఫీషియల్ నోటిఫికేషన్ అని జెప్పేసి మన తెలుగు యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళ ఛానల్స్‌లో పెట్టడం జరిగింది. మన ఛానల్ ఒక్కటే దాన్ని ఫేక్ నోటిఫికేషన్ అని నోటిఫికేషన్ చేయడం జరిగింది. దానివల్ల నాకు స్ట్రైక్ పడ్డదండి. అంటే నేను తెలుగు యూట్యూబ్ ఛానల్స్ అన్నా గదా! వాళ్ళొచ్చేసి స్ట్రైక్ ఏసిర్రు నా మీద. కాబట్టి నేను చెప్పాల్సికున్నది ఏంది అంటే, నాకు ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ అండి. ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకుంటా. అంతేగాని ఫేక్ నోటిఫికేషన్ అయితే చెప్పను. వాళ్ళకొచ్చేసి చిన్న లైట్‌గా వార్నింగ్ గాదండి. జస్ట్ చెప్తున్నా వాళ్ళకి. నాకు ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానలు. నేనొక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిని. నా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిగా పరంగా నేననేది ఫేక్ నోటిఫికేషన్‌లు చెయ్యను. కాబట్టి అది గుర్తుంచుకోండి. నాకు దీని మీద వచ్చింది లేదు, పోయింది లేదు. జస్ట్ నేనేదో చాలా మందికి నోటిఫికేషన్‌లు తెలియట్లేదు. ఫేక్ నోటిఫికేషన్‌లు ద్వారా వాటికి అప్లై జేసి మనీ పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే మనకి అప్లికేషన్ ఫీ 500, 1000 అంటే మనకి చాలా ఎక్కువండి. ఒక నిరుద్యోగికి 500, 1000 అంటే చాలా ఎక్కువ. మీరు ఫేక్ నోటిఫికేషన్‌లు చెప్పి దానికి అప్లై జేసి హాల్ టికెట్‌లు రాక కాబట్టి వాళ్ళ కోసమే నేను జేస్తున్నాను. ఎందుకంటే నేను గూడా జాబ్ రాముందుకి ఒక 3, 4 ఇయర్స్ బ్యాకు నేను గూడా ఒక 2, 3 నోటిఫికేషన్‌కి ఇలానే అయ్యాను. కాబట్టి మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి అఫీషియల్ నోటిఫికేషన్‌లు గావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.